నమస్తే, నేను మీ సతీష్. ఏడాదిన్నర కూటమి పాలనలో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి పాలనను గాలికి వదిలేసి ఈ రోజున రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఒకవైపున రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఎదుర్కొంటూ ఉంటే ఏమీ పట్టనట్లుగా ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు అంటూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు పేరుతోటి ఒక నిరసన కార్యక్రమానికి అయితే కనుక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ కార్యక్రమం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. మరి కార్యక్రమానికి పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎటుపోయారు? ఈ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ మరి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పి అటు కూటమి పార్టీ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఎలా చూడాలి, మరి ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, అన్నదాత పోరు అంటే ఒకవైపున రైతులు పెద్ద ఎత్తున సమస్యలు ఇబ్బందులు పడతా ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవైపున యూరియా కొరత, ఇంకోవైపున వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఇవేమీ నెరవేర్చట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి రోజా గారు చెప్పటం, మా ప్రభుత్వంలో రైతు కంట బొట్టు కన్నీరు కూడా రానివ్వలేదని చెప్పి పేర్ని నాని చెప్పటం, మరి అంబటి రాంబాబు గతంలో మాదిరిగానే మళ్ళీ ర్యాలీ పేరుతోటి వందల కొద్ది బైకులు వేయించుకుని ఆయన కారెక్కి వీరంగం సృష్టించడం ఎలా చూడాలి? ఇప్పుడు రైతుల గురించి వైఎస్ఆర్సీపీ మా పార్టీ మాట్లాడుతుంది అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అని సందంగా మనం వాళ్ళ గురించి అంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదనేది నా యొక్క అభిప్రాయం. ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, రైతుల గురించి ఎన్ని మంచి పనులు చేసిన దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఈ రోజు నిజంగానే మీరు అన్నట్టు వాళ్ళు చాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చాలా విషయాల్లో వాళ్ళు పిలుపులు ఇచ్చారు. వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పని, ఆ వ్యతిరేకతను బజారుకు వచ్చి చెప్పండి అని చెప్పని యువత గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, రకరకాలుగా విద్యల గురించి కావచ్చు వాళ్ళు పిలుపులు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏ పిలుపులకు ప్రజలు స్పందించారో మనం స్పష్టంగానే చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి సంఘీభావం తెలపట్లేదు, అలాగే వాళ్ళు పిలుపునిస్తే వచ్చి ఇప్పుడుగా వచ్చి పాల్గొనట్లేదు. యువత అన్నా కూడా 70-80 సంవత్సరాల వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళే యువత అవుతున్నారు, వాళ్లే రైతు అవుతున్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతా సానుకూలంగా ఉందా, లేకపోతే నిజంగానే రైతులకి ఏదైనా అన్యాయం జరుగుతుందా, లేదు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి కనుక మనం చర్చించుకుంటా ఉంటే ప్రతి ప్రభుత్వంలో కూడా అంతా బాగా చేసాం అనుకున్న తర్వాత కూడా ఎక్కడో ఏదో చిన్న చిన్న ఇబ్బందులు పొరపాట్లు ఉంటాయి. అది అధికారుల వల్ల కావచ్చు, లేకపోతే స్థానిక నాయకుల వల్ల కావచ్చు, ఎక్కడో సాట పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. దానికి మూల్యం రైతులే చెల్లించుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వాలు చెల్లించవు, అధికారులు చెల్లించరు. దానికి మూల్యం మాత్రం నిస్సందేహంగా రైతులే అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ రోజుల నాటికి చూసుకుంటా ఉంటే, అంటే ఇదే ప్రభుత్వం గత సంవత్సరానికి పోల్చుకుంటే 1,00,000 టన్నుల అధికంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం కూడా జరిగింది. 1,00,000 టన్నులు వినియోగం అధికంగా తీసుకొచ్చారు. రైతులు కూడా దాన్ని కొనుక్కోవడం కూడా జరిగింది. కాకపోతే మరి గతంలో కంటే ఇప్పుడు అధికంగా తీసుకొచ్చినందువల్ల మరి ఎందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు, రైతులకు సరుకులు అందట్లేదని మనం గనక చూసుకుంటా ఉంటే ఈ రోజు కొంతమంది పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి యూరియా కొరతను దృష్టిలో పెట్టుకొని, పక్క రాష్ట్రంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిజంగా మాకు ఆ ఇబ్బందులు వస్తాయో అన్న ఆలోచనతో గతం కంటే ఎక్కువగా వినియోగం చేసుకుంటున్నటువంటి రైతులు ఈ రోజు కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సినంత తీసుకున్నారు, కొన్ని చోట్ల అదనంగా కూడా తీసుకుని ఇళ్లలో నిలవబెట్టుకుంటా ఉన్నారు. దాంతో పాటు కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి క్రీడలో భాగంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకొని ఈ సొసైటీలకు కావచ్చు, లేకపోతే మిగిలిన చోట నుంచి తెచ్చుకొని వాళ్ళు నిలవబెట్టుకున్నందువల్ల ఈ రోజు ఈ కొరత కనపడతా ఉంది. అలాగే 12,700 పైచిలుకు మెట్రిక్ టన్నుల యొక్క నిలబట్టి పెట్టుకున్నటువంటి కొంతమంది ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి ఆ యూరియాను కూడా పట్టుకోవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తూ ఉంటే ఈరోజు 266 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేస్తూ ఉంది. కానీ కేంద్రం ఎంత దాన్ని 1900 చిల్లర కేంద్రం బరాయిస్తూ ఉంది. సబ్సిడీ మీద ఈ రోజు రైతులకు అందజేస్తూ ఉంది. అందువల్ల మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు అధిక రేట్లో ఉండటం వల్ల కాంప్లెక్స్ ఒక బస్తా వేసే బదులు 2 బస్తాలు యూరియా ఇస్తే సరిపోయిద్దన్న ఆలోచనలో కూడా కొంతమంది వస్తున్న మాట కూడా వాస్తవం. అంటే అధికంగా యూరియానే వినియోగిస్తున్నారు. సబ్సిడీ కూడా అలానే వస్తుంది కాబట్టి తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి దాన్ని వినియోగించాలన్న ఆలోచనలో రైతులు ఉన్నందువల్ల కూడా ఇప్పుడు ఈ కొరత సృష్టించబడిందని అయితే నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి
అధికంగా ఈ రోజు ఎరువులు తెచ్చుకున్నారు. కానీ దాన్ని సప్లై చేయాల్సింది ఎవరు? అధికారులు, ఈ సొసైటీ ప్రెసిడెంట్లు, పార్టీ శ్రేణులు. కానీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి పనిచేయట్లేదు. ఇది కూడా గమనించుకోండి. దానివల్ల ఎంతో కొంత ఈ ఎరువుల కొరత ఉంది అని చెప్పని, ఎరువులు ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పని ఈ రోజు ఈ సృష్టి అనేది వాళ్ళు చేస్తున్నారు. కానీ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ శ్రేణులు కూడా దీన్ని గమనించుకోవాలి. నిజంగా కూడా వాళ్ళకి మంచి పేరు వచ్చింది కదా. సొసైటీలు, ఆ సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులందరికీ రేషియా ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి పొలం ఎంతైతే పెట్టుకుంటారో ఆ రేషియా ప్రకారం కనుక ఈ యూరియా అందజేయగలిగితే నిస్సందేహంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ యొక్క సొసైటీ అధ్యక్షులకు కూడా మంచి పేరు వస్తుంది కదా. కానీ ఇక్కడ స్వార్థం, ఆశ అనేది రైతులకు మేలు చేయాలనే అంశాన్ని మరుగున పరుస్తూ ఉంది. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు గత ప్రభుత్వం కనీసం నాసు బీకలేదు, గుర్రబడెక్కాకు తీసేయలేదు, కాలువల్ని బాగు చేయలేదు, 1 కిలోమీటర్ కూడా బాగు చేయలేదు, దాని గురించి అసలు పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద దృష్టి పెట్టింది కాబట్టి ఈరోజు నీరు చివరి ఆయకట్టు భూముల వరకు కూడా అందుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాడకం పెరుగుతూ ఉంది. పోయినసారి పట్టిసీమ ద్వారా నీరు అందిస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పని సకాలంలో నీరు అందించలేదు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే అన్నపూర్ణగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడేలు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఎందువల్ల? వాళ్ళ సకాలంలో విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు అందజేయనందువల్ల. కాకపోతే ఆ రోజు వాళ్ళు హింసించిన విధానం, ప్రశ్నించిన వాళ్ళని కారాగారంలో పెట్టిన విధానం దృష్టిలో పెట్టుకుని రోడ్డు ఎక్కల, ఇబ్బందులు లేక కాదు, హింసించారు కాబట్టి, కారాగారంలో కూర్చోబెట్టారు కాబట్టి ఆ రోజు రైతులు రోడ్డు ఎక్కలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఉంటారు కాబట్టి, స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి అడపాదడపా అక్కడ ఇక్కడ దీన్ని గొంతెచ్చి మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే దాని ప్రతిపక్షాలు కూడా తోడవుతున్నాయి. ఇన్ని విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళ కోసం చేయాల్సినంత చేసి ఈ రోజు రైతుల దగ్గర ధాన్యం కొనాలనుకోండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? 2వ రోజు లోపు వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అలా చేసిందా? చేయలేదు. అయినా కూడా ప్రశ్నించారా? ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే చూసి భయపడ్డారు. ఈ రోజు స్వేచ్ఛగా ఈ రోజు రైతులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలో తీసుకుంటుంది. వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇన్ని పనులు చేస్తున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎవరు వాళ్ళకి సహకరించకపోవడానికి కారణం ఏంటంటే రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళ ప్రభుత్వం పనితీరు చూశారు, ఈ ప్రభుత్వం పనితీరు చూస్తున్నారు కాబట్టి వ్యత్యాసం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి 151 స్థానాలను 11 స్థానాలు కూడా పరిమితం చేశారు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాకపోవటం నిజంగానే ఇది ఆంధ్ర రాష్ట్రానికి మేలనైతే నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అలానే ఉండాలి, అలానే ప్రవర్తించాలి అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం జరుగుతుందో కూడా గమనంలో తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటే భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని అయితే బలంగా చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ.